ఏమైంది ఎస్ఐ గారు అలా ఉన్నారేంటి? చంద్రిక గారు, ఒక ప్రాబ్లం అయిందండి. రుద్రాణి మా దగ్గర నుంచి తప్పించుకుని పారిపోయింది. వాట్? రుద్రాణి పారిపోయిందా? అవునండి, మా దగ్గర నుంచి వెళ్తూ వెళ్తూ సర్వీస్ రివాల్వర్ తీసుకుని పారిపోయింది. తన దగ్గర ఇప్పుడు రివాల్వర్ ఉంది. అసలే తెగించుంది. ఏ క్షణంలో ఏమైనా చెయ్యొచ్చు. మీరు కొంచెం అలర్ట్గా ఉండాలండి. మీ ఇంటి దగ్గర ఫుల్ సెక్యూరిటీ పెడతాను, కంగారు పడకండి. చంద్రిక, ఆ రుద్రాణి అసలే కక్ష మీద ఉంది. తను అనుకున్నది సాధించలేకపోయాను అని పగతో రగిలిపోతోంది. ఎందుకైనా మంచిది నువ్వు భరత్ కొంచెం జాగ్రత్తగా ఉండనమ్మా. అంత దూరమే వస్తే రుద్రాణిని ఎలా ఆపాలో నాకు తెలుసమ్మా. తను హద్దులు దాటిందంటే అవసరమైతే అదే రివాల్వర్తో తననే కాల్చి చంపుతాను. చంద్రిక మీద ఈగ కూడా వాలనివ్వను. చంద్రికకి ప్రొటెక్షన్గా నేనున్నానమ్మా. కాస్త అలర్ట్గా ఉండండి. ఆ రుద్రాన్ని నమ్మడానికి వీల్లేదు. ఎప్పుడైనా ఎట్నుంచైనా అటాక్ చేస్తుంది. బీ కేర్ఫుల్. ఓకే మేడం. రుద్రాణి, రుద్రాణి! ఎంత ధైర్యమే నీకు? భరత్ పక్కన ఉండాల్సింది నేను. తనతో పాటు లైఫ్ని బెడ్ని షేర్ చేసుకోవాల్సిన దాన్ని నేను. నన్ను బయటికి పంపించేసి నువ్వు మాత్రం భరత్ పక్కన హ్యాపీగా పడుకుంటావా? నిన్ను వదిలిపెట్టనే. రుద్రాణి! దగ్గరికి రాకు. వచ్చావంటే నిన్ను కూడా క్షమించను భరత్. మర్యాదగా దూరంగా ఉండు. చూడు రుద్రాణి, నువ్వు బెదిరించినంత మాత్రాన నేను బెదిరిపోతాను అనుకోకు. నేను నీలాంటి వాళ్ళని చాలా మందిని చూశాను. నువ్వు నన్ను ఏం చేయలేవు. నీ సంగతి ఇప్పుడే తెలుస్తానుండు. నిన్నెవరు రానిచ్చారు అసలు లోపలికి? ముందు ఆ ఇన్స్పెక్టర్కి ఫోన్ చేస్తాను. ఆగు. ఏంటి నన్ను పట్టిస్తావా?
ఎలా పట్టిస్తావు? నువ్వు ముందు బతికుంటే కదా. చంద్రిక, చంద్రిక, ఏమండి ఏమైందండి? ఆ, ఎందుకు అలా అరిచారు? నీకేం కాలేదు కదా? బానే ఉన్నావు కదా? అయ్యో నేను బానే ఉన్నానండి. మీకేమైంది? ఏదైనా పీడకలు వచ్చిందా? అవును, పీడకలే. ఆ రుద్రాణి వచ్చి నిన్ను రివాల్వర్తో షూట్ చేసింది. నువ్వు నా కళ్ళ ముందే. నో చంద్రిక, అయ్యో మీరు మరీ ఎక్కువగా ఆలోచిస్తున్నారండి. ఆ రుద్రాణి రాదు, నన్నేమీ చేయదు. మీరేం కంగారు పడకండి. లేదు చంద్రిక, నీకేదైనా అయితే నేను అస్సలు తట్టుకోలేను. ఏమండి మీరు నా పక్కనే ఉన్నంతకాలం నాకేమీ కాదండి. మీరు ధైర్యంగా ఉండండి. ఆ రుద్రాణి ఏమీ చేయలేదు. లేదు చంద్రిక, ఆ రుద్రాణి ఎంతకైనా తెగించే మనిషి. అసలు ఇంత జరిగా కూడా తనలో ఇంకా ఎందుకు మార్పు లేదు? ఎందుకు ఇలా చేస్తుంది? ఒకవేళ నిజంగా గనక రుద్రాణి ఇక్కడికొచ్చి నిన్నేదన్నా చెయ్యాలని చూస్తే నా చేతిలో ఖచ్చితంగా చచ్చిపోతుంది. ఎక్కువ టెన్షన్ పడకండి. ముందు మీరు పడుకోండి. ఏం కాదు. పడుకోండి, పడుకోండి. ఏమీ ఆలోచించకుండా హాయిగా పడుకోండి. మీనాక్షి గారు, నీర్జా, ఏం నువ్వు ఇంకా నిద్రపోలేదా? లేదండి, నాకు నిద్ర పట్టడం లేదు. ఏదో భయంగా ఉంది. ఏవైంది నీర్జా? ఎందుకు టెన్షన్ పడుతున్నావు? ఆ రుద్రాణి ఎప్పుడు ఎట్నుంచి వస్తుందో, ఎలా అటాక్ చేస్తుందో అని భయంగా ఉందండి. అది మామూలు మనిషి కాదండి, అన్నిటికీ తెగించిన మనిషి. తను అనుకున్నది జరగకపోతే తను ఎంతకైనా తెగిస్తుంది. ఏ అర్ధరాత్రి పూట ఇంట్లోకి దూరుతుందో, ఏ అఘాయిత్యం చేస్తుందో అని చాలా భయంగా ఉంది. నువ్వేం టెన్షన్ పడుకు నీర్జా. ఇంటి ముందు పోలీసులు కాపలా ఉన్నారు. వాళ్ళని దాటుకుని రుద్రాణి ఇంట్లోకి రావడం అనేది జరగని పని. అది కాదండి, రుద్రాణి గురించి మీకు తెలియదేముంది? తను ఒకప్పుడు పోలీస్ ఆఫీసర్. ఆ డిపార్ట్మెంట్ వాళ్ళని మోసం చేయటం, వాళ్ళని తప్పించుకొని రావటం తనకి చాలా ఈజీ అయిన పని. అది ఎంతమంది కాపలా ఉన్నా తను చేయాలనుకున్నది చేస్తుంది. అదే నాకు చాలా భయంగా ఉంది. నిజంగా తనందర్నీ మోసం చేసి ఇవాళ లోపలికొచ్చినా మనల్ని ఏమీ చేయలేదు. ఇంతకు ముందంటే భరత్ ఏదో పోనీలే ఆడపిల్ల, అనవసరంగా చేయి చేసుకోవడం ఎందుకని ప్రాణాలతో వదిలేశాడు. ఇప్పుడు కనుక తను ఏదన్నా హద్దు మీరింది అంటే భరత్ దాన్ని నరికి పోగులు పెడతాడు. నిజంగా ఆటవాళ్లలో ఇలాంటి దుర్మార్గులుంటారని నిజంగా నాకు తెలియదండి. నేనేదో డబ్బు కోసం, నీడ కోసం తన పక్కన చేరాను కానీ ఇంత దుర్మార్గురాలన్న విషయం నాకు నిజంగా తనతో చేరిన తర్వాత గానీ తెలియలేదు. మనిషి ఒకసారి కాకపోతే ఒకసారైనా తనలో కనీసం కొంచెం మానవత్వం అన్నా కనిపిస్తుందనుకున్నాను.